హాయ్ చిల్డ్రన్. ప్రాథమిక ఆల్రెడీ నేను మీకు పోయమ్స్ పెట్టడం జరిగింది. 4 లెసన్స్ అయినాయి అమ్మ మనకి. అయితే మీరు ఓల్డ్ లెసన్స్లోనే ఇంకా ఉన్నారు. నాకు పోయమ్స్ మీకు పిక్స్ పెట్టలేదు నాకు. ఇప్పుడు నేను ఆల్రెడీ 4 లెసన్స్ అయిపోయినాయి కదా. 5, 6 ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడితో మనకి అయిపోతాయి. 6 లెసన్స్ చదివితే చాలు అనమాట. ఓకేనా? సో ఈ ఫస్ట్ లెసన్ నుంచి 6th లెసన్ వరకు, అంటే పేజ్ నెంబర్ 193 నుంచి మీకు ఈ 6th లెసన్ ఉన్నంత వరకు కూడా పోయమ్స్ ఏమేమైతే ఉన్నాయో ఆ పోయమ్స్ మీరు ఏం చేస్తారంటే చక్కగా పోయం అనేది చూసి ఎక్కించుకున్నా పర్వాలేదు, లేకపోయినా ఫస్ట్ అక్కడ ఇచ్చాడు కదా సేమ్ అలాగే కాపీ చేసుకొని ఇంగ్లీషు తెలుగు వితౌట్ సింగ్ రాయండి. ఇంగ్లీషు తెలుగు వితౌట్ సింగ్ రాసి ఈ 6 లెసన్స్కి ఎన్ని పోయమ్స్ ఉన్నాయో అన్ని పోయమ్స్ రాసి నాకు పిక్స్ పెట్టండి. ఓకేనమ్మా? దీని తర్వాత మనం కహానీల్లోకి వెళ్ళాలి. కహానీలు అంటే మీకు ఒక కహానీ రాయమని ఇస్తాడు. 3 or 4 ఇస్తాడు. అందులో నుంచి ఒకటి మనం చూస్ చేసుకోవాలి. అంటే మనం నేర్చుకోవాల్సిన అట్లీస్ట్ ఒక 3 అయినా మనం నేర్చుకుంటే అందులో నుంచి ఏదో ఒకటి కంపల్సరీ వస్తుంది. ఓకేనా? అవి నేర్చుకోవడానికి కొంచెం మీకు టైం పడుతుంది, చదవాలి కదా, మరి పెద్దగా ఉంటుంది అది. సో అందుకని ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. ఓపెన్ పేజ్ నెంబర్ 196. డైరెక్ట్గా మీకు నేను భావం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 196 చూడండి. అక్కడ నెంబర్ 5 అని జల్ అని ఉంది కదా, అక్కడ చూడండి ఒకసారి. జల్సే బాదల్ అని ఉంది, లాస్ట్లో పరోపకార్ కా పాఠ్ సిఖాతా హై అని ఉంది. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఏముంది ఇక్కడ? ద వాటర్ చేంజెస్ ఇంటూ క్లౌడ్ అండ్ అగైన్ ఇట్ చేంజెస్ ఇట్స్ స్ట్రక్చర్ యాజ్ రెయిన్. వాటర్ వేపర్ గురించి మీరు ఆల్రెడీ చదివే ఉంటారు కదా, తెలుసా మీకు అది? దాన్ని ఏమంటారు? ఇట్ గివ్స్ లైఫ్ టు ద ఎర్త్. The water gets evaporated and it showers as rain to help others. Evaporation కదా. చూడండి ఇక్కడ జల్సే బాదల్. ఒకసారి మనం 5th లెసన్లోకి వెళ్ళిపోదాం. ఆ లెసన్ ఇవి ఉన్నది ఇది ఒక్కటే పోయం ఇచ్చాడు అక్కడ. ఓన్లీ అంటే లెసన్లో 3 పోయమ్స్ ఉన్నాయి. మనకి ఎగ్జామ్లో వచ్చేది ఒక్క పోయమే ఇస్తానని చెప్పాడు. సో ఒక్క పోయం మనం చూసుకుందాం. ఒకసారి మనం లెసన్ తీసుకుందాం. లెసన్ 5 ఓపెన్ చేయండి పోయమ్స్లో. పేజ్ నెంబర్ 66 అమ్మా. 66లో లాస్ట్ పోయిం చూడండి. జల్సే బాదల్, బాదల్ సే జల్. అంటే వాటర్తో క్లౌడ్స్, క్లౌడ్స్తో వాటర్. థల్ కో శ్యామల్ బనాతా హై. అంటే మన ఎర్త్ని, థల్ అంటే భూమి అనమాట, ఈ ఎర్త్ని శ్యామల్ బనాతా హై అంటే ఏంటి? సస్యశ్యామలంగా అంటే పచ్చదనంగా చక్కగా ఉంచుతున్నాయి అని అర్థం. ఓకేనా? जल निज शक्ल बदलता है, परोपकार का पाठ सिखाता है. जल निज शक्ल बनाता है అంటే షకల్ బదల్తా హై అంటే ఏంటమ్మా? షకల్ అంటే ఏంటి? షకల్ మీన్స్ ఫేస్ అనమాట. ఓకే. జల్ నిజ్ షకల్ బదల్తా హై, పరోపకార్ కా పాఠ్ సిఖాతా హై. పరోపకార్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ పోయంలో ఏముందంటే మీకు జల్సే బాదల్, వాటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్, క్లౌడ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లౌడ్స్ వాటర్. ఈ రెండింటి వల్ల యూజ్ ఎవరికి? ఎర్త్కి యూజ్ అవుతుంది. సో ఇదంతా ఒక సర్కిల్ మనకి కదా. సో పరోపకార్ కా పాఠ్ సిఖాతా, ఇది మనకి ఏం నేర్పిస్తుంది? పరోపకార్ అంటే ఏంటి? హెల్పింగ్ నేచర్. హెల్పింగ్ నేచర్ అనేది మనకి నేర్పిస్తుంది అన్నమాట. మనం ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనం కష్టకాలంలో ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. అది ఇక్కడ మనకి నేర్పిస్తుంది అని అంటున్నారు. ఓకే, ఒకసారి దాని భావం చూద్దాం. పేజ్ నెంబర్ 196లో చూడండి. అది ఆల్రెడీ ఇంగ్లీష్ చదివారు చూసారా? ద వాటర్ చేంజెస్ ఇంటూ క్లౌడ్ అండ్ అగైన్ ఇట్ చేంజెస్ ఇట్ స్ట్రక్చర్ యాజ్ రెయిన్. ఇట్ గివ్స్ లైఫ్ టు ద ఎర్త్. ఎర్త్కి రెండు కలిపి లైఫ్ ఇస్తున్నాయి అనమాట. ద వాటర్ గెట్స్ ఎవాపరేటెడ్ అండ్ ఇట్ షవర్స్ యాజ్ రెయిన్ టు హెల్ప్ అదర్స్. వాటర్గా ఫామ్ అయ్యి ఆ వాటర్ రెయిన్ రూపంలో వచ్చి ఆ వాటర్ మిగిలిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాయి, అదర్స్కి హెల్ప్ చేస్తున్నాయి అనమాట. ద నేచర్ ఆఫ్ హెల్పింగ్ అదర్స్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఇట్స్ ఓన్ స్ట్రక్చర్ బై ద రెయిన్ ఈజ్ బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్. చాలా అందంగా ఎక్స్ప్లెయిన్ చేశారు కవి మనకి ఇక్కడ అని చెప్తున్నారు. సో తెలుగు చూడండి ఒకసారి. ఈ పద్యం ద్వారా పేజ్ నెంబర్ 197 జలము యొక్క గొప్పతనం చెప్పబడింది. వాటర్ యొక్క గొప్పతనం ఏంటో చెప్పింది. జలముతో మేఘము తయారవుతుంది, అంతే కదా. వాటర్తో మనకి క్లౌడ్స్ ఏర్పడతాయి. తిరిగి మేఘము వాన రూపంలో జలాన్ని అందిస్తుంది. మళ్ళీ ఆ క్లౌడ్ ఏం చేస్తుంది? మనకి వాటర్ ఇస్తుంది. జలమే భూమి మీద నివసించే అన్ని ప్రాణులకు జీవనాధారం. వితౌట్ వాటర్ వి కాంట్ లివ్ కదా.
ఈ విధంగా జలము తన నిజ రూపాన్ని మారుస్తూ మనకి పరోపకారం నేర్పిస్తుంది. నిజంగా కూడా వాటర్ మనకి పరోపకారం అంటే హెల్పింగ్ అదర్స్ అనేది మనకి నేర్పిస్తుంది అనమాట. నౌ కమింగ్ టు ద 6th లెసన్. అక్కడే ఉంది చూడండి, పేజ్ నెంబర్ 197లోనే. సీకో. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సీకో? సీకో అంటే లెర్న్, నేర్చుకో, నేర్చుకో అని అర్థం. చూడండి, ఫూలోన్ సే నిత్ హస్నా సీకో అంటే ఏంటి? ఫ్లాస్తో ఎప్పుడు నవ్వుతూ ఉండడం నేర్చుకోము ఫ్లాస్ని చూసి అని. లర్న్ టు లాఫ్ ఫ్రమ్ ద ఫ్లాస్, లర్న్ టు సింగ్ ఫ్రమ్ ద బీటిల్స్, లర్న్ హంబుల్నెస్ ఫ్రమ్ ద బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్. బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్, ఇది పోయమ్స్లోకి వెళ్దాం ఒకసారి. మనం పోయమ్స్ చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. లెసన్లోకి వెళ్దాం. లెసన్ 7 తీయండి ఇప్పుడు. పోయమ్స్, సారీ లెసన్ 6 అమ్మా, సీకో, పేజ్ నెంబర్ 68. చూడండి, ఫూలోన్ సే నిత్ హస్నా సీకో. హస్నా అంటే ఏంటి? లాఫ్. ఫ్లాస్తో ఎప్పుడు, నిత్ అంటే ఆల్వేస్, ఎప్పుడు నవ్వుతూ ఉండడం నేర్చుకో. ఎవరిని చూసి? ఫ్లవర్స్ని చూసి. భౌరోన్ సే నిత్ గానా. భౌరోం అంటే ఏంటి? బీస్, హనీ బీస్ ఉంటాయి చూసారా, అలాగే మనకి తుమ్మెదలు ఉంటాయి అవి. నిత్ గానా అంటే చూడండి, అవి ఆ ఫ్లవర్ మీద రోమ్ చేస్తున్నప్పుడు జీమని సౌండ్ వినబడుతుంది మనకి. సో అదొక సాంగ్ లాగా ఉంటుంది, అలా పాడడం సంతోషంగా అనేది ఆ తుమ్మెదలను చూసి నేర్చుకోమంటారు. తరుకి జుకి డాలియోన్సే. తరు అంటే ఏంటి? ట్రీస్. జుకి అంటే బెండింగ్, అలా బెండ్ అయినటువంటి, డాలియోమ్ అంటే బ్రాంచెస్, ఆ ట్రీ బ్రాంచెస్ బెండ్ అయి ఉంటాయి కదా, అలా బెండ్ అయినటువంటి బ్రాంచెస్ని చూసి. నిత్ సీకో షీష్ జుకానా. ఎప్పుడు కూడా మన తల ఉంచుకొని అంటే వినయపూర్వకంగా ఒబీడియంట్గా ఉండడం అనేది ట్రీస్ బ్రాంచెస్ని చూసి నేర్చుకోమని చెప్తున్నారు కవి గారు ఇక్కడ. నెక్స్ట్ చూడు, మచిలీ లేదు. లాస్ట్ చూడండి, దీపక్ సే సీకో, అది ఎగ్జామ్కి వస్తుంది. దీపక్ సే సీకో జిత్రా హోసకే అంధేరా హర్నా అంటే దీపక్ అంటే ఏంటి? లైట్, ల్యాంప్ అనమాట. దాంతో నేర్చుకోవాలంటే ఏమని? జిత్నా హోసకే అంధేరా హర్నా. ఎంతవరకు ఇప్పుడు మనం లైట్ వెలిగించామంటే దాని కాంతి ఎంతవరకు వస్తుందో అంతవరకు చీకటిని తొలగిస్తుంది కదా. సో అలా చీకటిని తొలగించడం అనేది ఈ లైట్ని చూసి నేర్చుకో. పృథ్వీ సే సీకో. పృథ్వీ అంటే ఏంటి? భూమి, ఎర్త్. ఎర్త్తో నేర్చుకోవాలంట ఏంటి? ప్రాణికి సచ్చి సేవ కన్నా. ప్రాణులకి నిజంగా సేవ చేయడం అనేది భూమిని చూసి నేర్చుకో. భూమి మన నుంచి ఏమైనా తీసుకుంటుందా? తీసుకోదు, కానీ మనం దాని మీదే నడుస్తున్నాం కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన కాలు దాని మీదే పెట్టాలి, కానీ భూమి మన నుంచి ఏమీ ఆశించదు. సో అలా సచ్చి సేవ, ప్రాణులకి నిజమైన సేవ చేయడం అనేది భూమిని చూసి నేర్చుకో అని చెప్తున్నారనమాట. సో మళ్ళీ ఈ పేజ్కి వచ్చేసేయండి, భావాలు ఉన్న పేజ్కి వచ్చేయండి. సీకో ఫస్ట్ ది ఫూలోన్ సే నిత్ హస్నా, దానికి ఇంగ్లీష్లో లర్న్ టు లాఫ్ ఫ్రమ్ ద ఫ్లవర్స్ అది రాయాలి. నెక్స్ట్ తెలుగులో చూడండి, నెక్స్ట్ పేజ్లో ఉంది, 198లో ఉంది. ఈ పద్యం ద్వారా మనం ప్రకృతి నుండి నేర్చుకోవలసిన గుణాలు తెలియచేయటమైనది. పువ్వుల నుండి నిత్యం ప్రసన్నంగా ఉండటం నేర్చుకో అంటే నవ్వుతూ ఉండడం. మీరు ఓన్గా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది మీరు విని గుర్తు పెట్టుకొని ఆ పోయం అక్కడ కంప్లీట్గా ఇస్తారు కనుక మీరు చక్కగా మీ సొంతంగా రాసుకోవచ్చు తెలుగు వస్తే. పువ్వులను చూసి నవ్వడం నేర్చుకోవాలి, అలాగే తుమ్మెద ద్వారా నిత్యం పాడటం నేర్చుకోవాలి, అలాగే చెట్టు యొక్క కొమ్మల ద్వారా వినయంగా ఉండడం నేర్చుకోవాలి. అలా 3 లైన్లు రాసినా చాలు, మీకు మార్క్స్ పడతాయి చక్కగా. ఓకేనమ్మా? తలదించుకొని వినయంగా ఒబీడియంట్గా ఉండాలి. దీపక్ సే సీకో అది ఉంది చూడండి, అది కూడా ఇంగ్లీషు తెలుగు 2 రాయాలి. అది కూడా మీ సొంతంగా చక్కగా రాయొచ్చు, ఇక్కడ ఉన్నదే రాయాలని ఏం లేదు. ఓకే, దీపాన్ని చూసి నేర్చుకోవాలి, అంధకారాన్ని అంటే చీకటిని తొలగించాలని. అలాగే ఇంకేముంది ఇందులో, ఇంకేం చెప్పారు మనకి? పృథ్వీని, భూమిని చూసి నేర్చుకోవాలి. ఏంటి? నిజమైన సేవ చేయడం ప్రాణులకు అని రాసుకుంటే చక్కగా మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఉన్నట్టు ఏమి దింపే అక్కర్లేదు, అలాగ బట్టి పట్టేసి చక్కగా సొంతంగా రాసుకోవచ్చు, ఓన్గా రాయొచ్చు. ఓకేనమ్మా? ఓన్గా రాయండి చాలు. ఇక్కడతో మీకు పద్య బాగా అయిపోయినట్టే. నాకు ఈ ఫస్ట్ లెసన్ నుంచి 6th లెసన్స్ అన్ని ఏ పోయమ్స్ అయితే ఉన్నాయంటే 193 పేజ్ నుంచి 198 వరకు చక్కగా ఒక పోయం రాయడం, పోయం చూసి రాయండి. పోయం రాసి లేదా పోయం రాయకుండా మీకు ఇక్కడ ఇచ్చినట్టే ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ రాసుకున్న ప్రాబ్లం లేదు. పైన ఇంగ్లీష్లో రాయాలి లైన్స్, కింద
తెలుగులో రాయాలి. అలా అన్నీ నాకు ఎన్ని పోయమ్స్ వచ్చినాయో కౌంట్ చేసి అన్నీ రాసి నాకు వితౌట్ సీయింగ్ మీరు సొంతంగా రాయండి. చక్కగా పోయం చదువుతూ ఓన్గా రాయండి. చదువుతూ రాసి నాకు పిక్స్ పెట్టండి. ఓకేనమ్మా? బాయ్.